మై డియర్ ఫ్రెండ్స్, మహాభారత యుద్ధం అంటే, కురుక్షేత్రం అంటే చాలా యోధులు ఉన్నారు. మనకి కర్ణుడు ఉన్నాడు. కర్ణుడి యుద్ధం చాలా గొప్పగా ఉంటుంది. కానీ కురుక్షేత్ర యుద్ధంలో ఎప్పుడు మర్చిపోలేనిది, ఎవరు మర్చిపోలేని యుద్ధం అనేది అభిమన్యుడిది. ఈ కౌరవ సోదరులందరూ కలిపి ఒక కుట్ర పన్ని అభిమన్యుడిని చంపేస్తారు. కానీ తను చనిపోయే ముందు తాను చనిపోతానన్న విషయం తెలిసినా కూడా ప్రయత్నించి భీకరమైన యుద్ధం చేసి అసలు ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు కింద చూడండి. తను చనిపోతాడన్న విషయం తెలిసినా కూడా ప్రయత్నించడంలో నేను విఫలం అవ్వకూడదు, నా వంతు నేను యుద్ధం చేసి తీరుతానని చెప్పేసి ఎంత భీకర యుద్ధం చేస్తున్నాడో ఒకసారి చూడండి. నేనేం చెప్తున్నానంటే, సో నా ఇంటెన్షన్ ఏంటంటే, మనము ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు దాని రిజల్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేసి మనం 100% ఏదైనా ప్రయత్నం చేస్తాం. కానీ రిజల్ట్ అనేది ఎలా ఉన్నా మన ప్రయత్నం అనేది 100% ఉంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ మనం ప్రయత్నమే చేయకుండా రిజల్ట్ రావాలి అంటే 100% రాదు. నాకు అభిమన్యుడు ఒక ఉదాహరణగా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే అతను చేసే యుద్ధం, అతను ప్రయత్నించే విధానం మన జీవితానికి నిజంగా ఒక చక్కటి లెసన్ అనమాట. మీరు ఏదైనా ప్రయత్నిస్తున్నారంటే దాంట్లో విజయం ఊహించి కాదు, నేను ప్రయత్నించడంలో 100% విజయం సాధిస్తాను, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ అభిమన్యు అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.